నేడు భారతదేశంలో అణగారిన వర్గాల పక్షాన దశాబ్దాలుగా పీడనకు గురైన పీడిత వర్గాల పక్షాన వారి హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆసియా సాధన రథచక్రాలను డాక్టర్ బాబు జగజీవన్ గారు చూపించిన పోరాట స్ఫూర్తిని కొనసాగించే ఏకైక నాయకుడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారిని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయించి ఎస్సీలోని 59 ఉపకులాలకు వారి వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అందాలని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారు 97లో ఒకసారి 6 నెలల పాటు, 2000 సంవత్సరంలో 4.5 సంవత్సరం పాటు ఒకసారి వర్గీకరణ సాధించి లక్షల సంఖ్యలో ఉన్నత విద్యావకాశాలు, వేల సంఖ్యలో ఉన్నత ఉద్యోగాలు సాధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు రద్దు కాబడిన వర్గీకరణను తిరిగి శాశ్వతంగా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వర్గీకరణ సాధించిన ఘనత ఒక మందకృష్ణ మాదిగకే దక్కిందని గుర్తు చేస్తున్నాం. మాదిగ ఉపకులాలకే కాదు, దక్షిణ భారతదేశంలో దేశంలో ఉన్న 1200 ఎస్సీ ఉపకులాలకు ఏ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం జరిగే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ చేసుకునే అధికారాన్ని కల్పించిన ఘనత కృష్ణ మాదిగ గారికి దక్కిందని గుర్తు చేస్తున్నాం. ఆ పోరాటంతో ఒక్క ఎస్సీ ఉపకులాలకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకే కాదు, దేశవ్యాప్తంగా దళితుల 1200 కులాలకు నేడు ఆరాధ్యుడిగా మందకృష్ణ గారు చరిత్రలోకి ఎక్కారని గుర్తు చేస్తూ, మా మాల సోదరులకు ఈ మధ్యకాలంలో కొంత అవాకులు చవాకులు పేరుస్తున్నారు. వారికి మేము గుర్తు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో, ఈ దక్షిణ భారతదేశంలో మాదిగలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది, కలబడింది, పోరాటం చేసింది, వాళ్ళని గెలిపించింది, వాళ్ళకి అన్నింటి మందకృష్ణ గారిని గుర్తు చేస్తున్నాము. నాడు ఎంఆర్పిఎస్ పుట్టక ముందు చీమకుర్తిలో ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన రోజుల్లో చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీ గనుల్లో 3 మాల ఆడబిడ్డలు చంపబడిన రోజు నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి ఈ రోజు వరకు కడప జిల్లాలో ఉన్నత ఉద్యోగి, మాల ఉద్యోగి డాక్టర్ అచ్చెన్న గారి వరకు, ఈ మధ్యలో ఐఏఎస్ అర్జునరావు గారు అది కాకుండా అడ్డుకున్న రోజు నుంచి మొదలుకుంటే, ఆ మధ్య కాలంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య గారికి వచ్చిన ఆరోపణల నుంచి మొదలుకుంటే, ఆ తర్వాత చంద్రబాబు పైన టీఆర్ఎస్ గుండాలు దాడి చేసిన నుంచి మొదలుకుంటే, గీతారెడ్డి పైన సత్యారెడ్డి వర్గీయులు దాడి చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే, శంకరరావు పైన దాడి చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లక్ష్మీపేటలో 5-6 మంది మాల సోదరులు చంపబడిన రోజు నుంచి మొదలుకుంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మా ఆత్మీయ మాల సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడింది మందకృష్ణ మాదిగ గారే తప్ప ఏ నాయకుడు కాదు, ఏ మాల నాయకుడు కాదు. వివేకాలు కావచ్చు, ఇక్కడ చూపుడు కావచ్చు, అక్కడ ఇంకో నాయకుడు కావచ్చు, ఇక్కడ ఈ సేవలేని ఇంకో రాజేష్ కావచ్చు, వీళ్ళెవ్వరూ అడ్రస్ లేరు. వీళ్ళు రాజకీయ పార్టీలు జెండాలు మోసి చొక్క వీళ్ళు చూపించి రాజకీయ పదవులు పొందేదాకా గొంటుగా నక్కలా కాస్తున్నారు తప్ప ఎక్కడ వాళ్ళకి అండగా నిలబడడం లేదని చెప్పి చరిత్ర లేదని గుర్తు చేస్తూ, మా సోదరులకు కూడా భవిష్యత్తులో కృష్ణమాదిగ గారే రేపు కాపాడబోతారని గుర్తు చేస్తున్నాం. అంతేకాదు 2018లో ఎస్సీ అక్రాస్ చట్టానికి సుప్రీంకోర్టు ద్వారా కొంత ఇబ్బంది అయినప్పుడు దేశమంతా 640 మీటింగ్లు పెట్టి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, పాండిచేరి, ఒరిస్సా, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశం అంతా తిరిగి లక్షల మంది కూడగట్టి వరంగల్లో మీటింగ్ పెట్టి దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ లీడర్లందరినీ రప్పించి అంబేద్కర్ గారి మనవన్ని, బాబు దిక్కురావి కూతుర్ని అందరిని ఇక్కడికి రప్పించి అట్టా చట్టాన్ని తిరిగి కాపాడుకోవడానికి అక్కడ అందుబాటు లేకపోతే ఢిల్లీకి వెళ్ళి లక్షల మంది మీటింగ్ పెట్టి ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా రప్పించి సుప్రీంకోర్టు చేసిన ముందడుగును
వెనక తగ్గే విధంగా చేసి అట్రాసిటీ చట్టాన్ని ఈ దేశంలో 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలను కంటికి రెప్పలా కాపాడితే ఉన్న అట్రాసిటీ చట్టాన్ని కాపాడింది మందకృష్ణ మాదిగ గారి. ఆ రోజు ఎక్కడ పోయినారు మా మానవ సోదరు నాయకులారా మీరు? ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు? ఈ దేశంలో మొదటి ప్రధానమంత్రి మహిళా మాదిగ దళిత ప్రధానమంత్రి అని చెప్పుకునే మాయావతి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు అంబేద్కర్ పేరు మీద చెప్పుకొని మీటింగ్లు పెట్టి రకరకాల భజన చేసిన నాయకులు ఎవరు ఎక్కడ విన్నారు? మీ గడప దాటలేదు కదా. మీరు మాట్లాడతారా కృష్ణమాదిగ గారిని? మీరు మాట్లాడతారా? ఒక్కడో 2004లో వర్గీకరణ రద్దు చేసిన కింద పడ్డ దగ్గర నుంచి మళ్ళీ వర్గీకరణ సాధించుకునేంత వరకు అడుగడిగిన అడ్డం పడుతున్నాం కదా. అడుగడిగిన విజయం సాధిస్తున్నాం కదా. అడుగడిగిన అడ్డం పడ్డారు, అడుగడిగిన విజయం సాధించాము. ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే వర్గీకరణ సాధించుకొని మా కృష్ణమాదిగ రేపు మాపో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ చట్టాన్ని మోసుకురాబోతున్నాడు అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తూ ఏనాటికైనా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రతిరూపాన్ని, బాబు చెక్కిన ఆశయాలను ఖచ్చితంగా కృష్ణమాదిగ గారే ఈ దేశ ప్రజలు కనబడిపోతాడు. ఆయనే వారిద్దరి యొక్క వారసత్వం కొనసాగించబోతున్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టి రేపు వివేక్ ఇంకా అయినప్పుడు మీ ఆత్మగౌరవం దెబ్బతింటే మళ్ళీ మా కృష్ణ దగ్గరకు వస్తాడనే విషయం కూడా మీకు గుర్తు చేస్తూ భవిష్యత్తులో వర్గీకరణ జరగడం తథ్యం. ఇందాక కృష్ణ గారి ప్రెస్ మీట్ చెప్పారు. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళ నాన్నలు వాళ్ళ జేతాతలు వచ్చినా కూడా వర్గీకరణ ఇచ్చి కూడా మీరు ఎక్కి లాక్కలేరు విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ వర్గీకరణ అయిన అనంతరం మా పేదవాళ్ళ వర్గాల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రికల్చర్ పేద వర్గాల అందరి కోసం భవిష్యత్తులో కృష్ణమాదిగ గారే ఒక బలమైన ఉద్యమాన్ని కోల్పోయిన హక్కులు రావాల్సిన హక్కులు సాధించబోయే కూడా కృష్ణమాదిగ గారి విషయాన్ని కూడా వరుస గుర్తు చేస్తూ అవకాశం కల్పించండి. కర్నూలు మీడియా వారికి